వెల్కమ్ టు హలో డాక్టర్. డెంగ్యూ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ మహమ్మారికి కుటుంబాలే బలవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. కొంతమంది డెంగ్యూకి గురైన తేలిగ్గానే రికవర్ అవుతుంటారు, మరికొందరు లేదు ప్రాణాంతకం అవుతూ ఉంటుంది. ఎందుకని ముందుగానే గుర్తించలేకపోతారా? ఇతర ఆరోగ్య సమస్యను పొరబడుతుంటారా? లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఫీవర్ సీరియస్గా అయ్యి ఎమర్జెన్సీ కండిషన్కి చేరువవుతుంటారా? డెంగ్యూకి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం? ఈ వివరాలను అందించడానికి ప్రతిమా హాస్పిటల్స్ ఇంటెన్సివిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రిషిధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. డెంగ్యూ ఫీవర్ అంటే అసలు ఎలాగ గుర్తించవచ్చు? సిమ్టమ్స్ అందరిలో ఒకేలాగా ఉంటాయి అంటారా? లేదండి, యాక్చువల్గా డెంగ్యూ ఫీవర్ అనేది ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్లో కూడా అవుతుంది. యాక్చువల్లీ జనరల్గా అయితే అందరి కామన్ ప్రజెంటేషన్ ఏంటంటే ఫీవర్ రావడం, తర్వాత ర్యాష్ ఉండడం, ఆర్థ్రాలియాస్ అంటే జాయింట్ పెయిన్స్ ఉండడం, తర్వాత మయాలియాస్ సివియర్ బాడీ పెయిన్స్, సివియర్ మజిల్ పెయిన్స్ ఉండడం, ఇవి జనరల్ ప్రజెంటేషన్. కానీ కొంతమందిలో ఏంటంటే కొంచెం డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఏంటంటే కొంచెం చిన్నపిల్లల్లో వీళ్ళలో కొరేజా అంటాం, అంటే గొంతు నొప్పితో, సోర్ థ్రోట్, వీటితో కూడా ప్రజెంట్ అయ్యి తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ కానీ ఇవి చూస్తే మనకి ప్లేట్లెట్ కౌంట్ తగ్గడము, మళ్ళీ డయాగ్నోస్టిక్గా మనం వెళ్ళి చూస్తే డెంగ్యూ పాజిటివ్ రావడము, ఇలా ఉంటుంది. సో కొంతమందిలో ప్రజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ జనరల్ ప్రజెంటేషన్ ఏంటంటే ఫీవర్ ఉండడం, ర్యాష్ ఉండడం, బాడీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ ఆర్ ద కామన్ ప్రజెంటేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. అంత సివియర్గా బ్యాక్ పెయిన్ రావడం, జాయింట్ పెయిన్స్ ఇలా ఉంటుంది. సథింగ్ అండి. ఓకే, అంటే కొంతమంది ఈ ఫీవర్ని జనరల్ ఫీవర్ అని కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వైరల్ ఎస్, జనరల్ ఫీవర్ అని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే మనము ఆ ఏరియా ఎండమిక్ ఏరియాస్, యాక్చువల్గా మన ఇండియా ఇట్లాంటి ఏరియాస్లో ఒకవేళ ఇలాంటి ఫీవర్స్ ఆ సీజన్లో వచ్చి ఉంటే, అంటే మాన్సూన్ సీజన్ ఇలాంటి టైంలో ఒకవేళ ఉండుంటే వీ హ్యావ్ టు టేక్ యాక్చువల్లీ డెంగ్యూ ఫీవర్ ఇంటూ ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ మనం అనుకొని మనం దాన్ని కూడా ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ పెట్టుకొని చూస్తాము. నాట్ దట్ ఎవ్రీ ఫీవర్ ఈజ్ అ డెంగ్యూ ఫీవర్ కాదు. కాకపోతే ఏంటంటే మనం దాన్ని కూడా ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ పెట్టుకొని మనం చూసుకుంటాం అనమాట. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్కి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు కాబట్టి మనం ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే కాబట్టి మనం ముందుగా ఫస్ట్ డెంగ్యూ ఫీవర్కి ఏంటంటే ఎవ్రీ టైం ఎనీథింగ్ డెంగ్యూ ఫీవర్కి ఒకటే టైప్ ఆఫ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. కాకపోతే మనం ముందుగానే గ్రహించుంటే బెటర్గా ఉంటుంది అనేది మేజర్ థింగ్ అనమాట. శేషయ్య గారు కాల్. శేషయ్య గారు నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ప్లేట్లెట్ కౌంట్ నాకు ఎప్పుడు డైలీ ఉంటుంది సార్, తక్కువ ఉంటాయి. చెప్పండి శేషయ్య గారు. ప్లేట్లెట్ కౌంట్ ఫీవర్ లేకపోయినా తక్కువగానే ఉంటుంది కదా? ఉంటున్నాయి మేడం, 120 వరకు ఉంటాయి. 1,20,000 అట్లా ఉంటాయి, 1,00,000 వరకు ఉంటాయి. ఓకే, వాటితో ఏమైనా ప్రాబ్లం సరే మరి తెచ్చుకోవాలా లేకపోతే మేడంగా? చూడండి, 1,20,000 1,50,000 ఉన్నాయనేది కాదు. లెస్ దెన్ 1 lakh ఉంటే మనకు వేరే కాజెస్ ఏమైనా ఉన్నాయా, కారణాలు ఏమైనా ఉన్నాయా అంత ప్లేట్లెట్స్ పడడానికి అనేది చూసుకోవాలి. 1,20,000 1,50,000 వల్ల కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఇంకా మనం ఫర్దర్గా ఆ 1,20,000 ఎందుకు ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ చాలా వేరే కాజెస్ కూడా మనకు ఉంటాయి ప్లేట్లెట్ కౌంట్ తగ్గడానికి. ఒక డెంగ్యూ వల్లనే ప్లేట్లెట్స్ పడడం అనేది కాదు, వేరే కాజెస్ ఉంటాయి. అవన్నిటిని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో మీకు ఫర్దర్గా ఎప్పుడెప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ 1,20,000 నుంచి ఇంకా ఫర్దర్గా పడుతుందా చూసుకుంటే, మీరు తీసుకునేటువంటి మెడికేషన్స్ వల్ల కూడా ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారా, దానివల్ల ఈ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉందా అనేది కూడా మనం గ్రహించి తెలుసుకోవాలి. సో మీరు తీసుకునేటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా కూడా మేము చూడాల్సి వస్తుంది. అవి చూసి ఏమన్నా ఈ మెడిసిన్స్ వల్ల మీకు ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గుందా అనేది మేము తెలుసుకోవాల్సి వస్తుంది. అవిటిని మనం స్టాప్ చేయడమా ఏదైనా ఉందా చూసుకోవాల్సి వస్తుందండి. వెస్ట్ గోదావరి నుంచి రమేష్ కుమార్ గారు. రమేష్ కుమార్ గారు నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మా సిస్టర్ కండి సడన్ గా వీక్నెస్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్స్ అన్ని కూడా తగ్గిపోయాయండి. ఓకే అండి. టెస్ట్లు అన్ని చేస్తే డెంగ్యూ లేదు, మలేరియా లేదు, ఏమి లేవు అని చెప్పేసి అన్నారు. ఓకే, నెక్స్ట్ విజయవాడ డాక్టర్ గారికి రిఫర్ చేస్తే ఆయన దగ్గర బోన్ మ్యారో స్కానింగ్ మొత్తాన్ని చేయించామండి. ఆయనకు వచ్చేస్తే ఆయన కూడా ఏమి లేదని చెప్పేసి అన్నారండి. ఓకే అండి. ఆయన కూడా తగ్గట్లేదు, ఆ వీక్నెస్ తల తిరగడం అనేది తగ్గట్లేదు. ఓకే, అయితే మొన్న 3 days బ్యాక్ సిఎంసీకి వెళ్ళామండి మళ్ళీ వేలూరు. ఓకే, అక్కడ కూడా మొత్తం టెస్ట్ అన్ని చేసి హెమటాలజీ సంబంధించి మీకు ఏ ప్రాబ్లం లేదు. ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందండి? ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందండి? ఇప్పుడు 35,000 ఉందండి. ఓకే, పర్సిస్టెంట్ గా 35,000 అదే లెవెల్లో ఉంటున్నాయండి లేకుంటే ఏమైనా తగ్గుతున్నాయా? లేదండి, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయండి. అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. 16,000 వరకు కూడా మనం 1 week కన్నా వస్తుందండి. మళ్ళీ 85 వెళ్ళింది, మళ్ళీ 40 ఉంటుంది, 50 ఉంటుంది, అట్లా అనమాట అండి. ఓకే అండి. సో యాక్చువల్గా డెంగ్యూ అంటే ఏంటంటే, డెంగ్యూలో అయితే ఇంత పర్సిస్టెంట్గా థ్రాంబోసైటోపీనియా అయితే ఉండదండి. అంటే ఇట్లా ఫాల్ అయ్యి అదే లెవెల్లో ఉండడం అనేది ఉండదు.
ఒక 10 days తర్వాత మళ్ళీ అవే పెరగడం అనేది జరుగుతుంది. సో మీకు ఇంకా పడే ఇలానే ఉన్నాయి అంటే బోన్ మ్యారో ఎగ్జామినేషన్ అయితే డెఫినెట్గా చేయాలండి. బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ చేసి చూడాల్సి వస్తుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే ఒక్కొక్కసారి క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, లుకీమియాస్ ఇలాంటి వాళ్ళలో కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోవాల్సి వస్తుందండి. బోన్ మ్యారో బయాప్సీ ఇస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు గో త్రూ. సో ఒకసారి మీరు వస్తే బోన్ మ్యారో బయాప్సీ ఇవి చేసి చూడాల్సి వస్తుంది. మరి బోన్ మ్యారో బయాప్సీ రిపోర్ట్లో కూడా ఏం లేదంటున్నారు, కానీ చూడాల్సి వస్తుందండి. స్పెసిఫిక్గా అదే డెఫినెటివ్ టెస్ట్ అండి దానికైతే. ఇట్లా వెదర్ కండిషన్స్లో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయండి. అలా సడన్ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి అండ్ రైన్స్ పడుతున్నాయి. అంటే ఇది కూడా ఒక రీజన్ అంటారా డెంగ్యూ రైజ్ అవడానికి? ఎస్, డెంగ్యూకి యాక్చువల్లీ ఏంటంటే వైరస్ కానీ మస్కిటో కానీ ద బ్రీడింగ్ సీజన్ ఈజ్ జనరలీ మాన్సూన్ సీజన్. దాని టెంపరేచర్ కూడా ఏంటంటే జస్ట్ 25 ±5. సో అరౌండ్ 20 to 30 degrees Celsius దగ్గర వెక్టార్ ఎక్కువగా అంటే మస్కిటో బ్రీడింగ్ ఈజ్ మోర్ యాక్చువల్గా. సో దీనివల్ల ప్లస్ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల 60 to 80% ఆఫ్ హ్యూమిడిటీ ఈజ్ మోర్ యాక్చువల్లీ ఫెచింగ్ ఫర్ ఇదనమాట బ్రీడింగ్కి. సో అందువల్ల ఈ మాన్సూన్ వచ్చిన తర్వాత, రెయిన్స్ పడిన తర్వాత ఎప్పుడైతే టెంపరేచర్స్ ఈ విధంగా ఉంటాయో ఆ టైంలో అంటే జూలై టు నవంబర్ ఈజ్ అ మేజర్ సీజన్ ఫర్ దిస్ డెంగ్యూ. అది ఎక్కువగా అగ్రివేట్ అవ్వడానికి అంతే అండి. దోమ కాటికి గురవకుండా ఉండడమేనా ప్రివెంటివ్ కేర్ అంటే? ఎస్, ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు దీనికి వ్యాక్సిన్ అంటూ ఏం లేదు. సో మనం చేయాల్సిందని ఏంది, వెక్టార్ని మనం అది చేయడమే ఇంపార్టెంట్ థింగ్. సో వెక్టార్ని అది చేయడానికి మనం కేర్ తీసుకోవడం ప్లస్ వెక్టార్ని ఎరాడికేట్ చేయడం. వెక్టార్ ఏంటంటే ఇది మేజర్గా డెంగ్యూ అనేది ఈడీస్ ఈజిప్టే మస్కిటో వల్ల వస్తుంది. అది మేజర్గా ఏంటంటే ఇండోర్లోనే ఉంటుంది, నాట్ ద అవుట్డోర్. సో బయట ఫాగింగ్ ఇవన్నీ చేసినా కూడా పెద్దగా అంత యూజ్ ఉండకపోవచ్చు. అది ఎక్కువగా బెడ్రూమ్స్లో, లివింగ్ రూమ్స్లో, ఇండోర్లో ఉంటుంది కాబట్టి సో మనం కేర్ తీసుకోవడం, మనం ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం, ప్యాంట్స్ వేసుకోవడం ఫుల్గా, తర్వాత మనము కాయిల్స్ పెట్టుకోవడం, మస్కిటో రిపెలెంట్ ఇవన్నీ యూజ్ చేసుకోవడం, ఇది మెయిన్ థింగ్. అండ్ మళ్ళీ మన యొక్క పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్. మనము ఈ మస్కిటో నుంచి మనం కాపాడుకోవడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. దీనికి మేజర్గా అదే అండి మేజర్గా. వరంగల్ నుంచి అరుణ్ గారు. మేడం నమస్తే, చెప్పండి. సార్ నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ యాక్చువల్గా మా పాపకు రీసెంట్ గా డెంగ్యూ పాజిటివ్ వచ్చింది సార్. ఓకే అండి. ప్లేటెడ్ కౌంట్ 90,000 అయింది సార్. ఓకే అండి. కౌంట్ తక్కువక మళ్ళీ మాకు ఏంటంటే టైఫాయిడ్ కూడా పాజిటివ్ ఉండే సార్. 1:320 ఉండే సార్. ఓకే అండి. సార్ ఏమంటున్నాయంటే ఇక్కడ పెడియాట్రిషియన్ చూపెట్టేస్తే రెగ్యులర్ గా పెరుగుతుంది, ఏం మెడికేషన్ లేదు, కొంచెం చూద్దాం అంటారు. సిమ్టమ్స్ చెప్పారు, ఏమన్నా బ్లడ్ కారడం కానీ, ముఖం వాచినట్టు ఉంటే కానీ అలా ఉంటే చెప్పండి అని చెప్పారు. సార్ అబ్జర్వేషన్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? అంటే డౌట్ ఏంటంటే ఇలా ఎన్ని రోజులు చూస్తారు వితౌట్ ట్రీట్మెంట్ అట్లా? చూడండి, డెంగ్యూ అనేది జనరల్ గా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక 3 to 5 days వరకు ఫెబ్రైల్ ఫేజ్ అంటామండి. తర్వాత ఉండేటువంటి ఇంకో 3 to 5 days క్రిటికల్ ఫేజ్ ఉంటుంది. తర్వాత కన్వాలిజెంట్ ఫేజ్ అంటారు, రికవరీ ఫేజ్. కొంతమంది చిన్న పిల్లల్లో ప్లస్ అడల్ట్స్లో, కొంతమందిలో ప్లస్ ఇంకా బీపీ, షుగర్ ఇలాంటి వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఈ క్రిటికల్ ఫేజ్ అనేది కొంచెం ప్రొలాంగ్డ్ అయ్యి కన్వాలిజెంట్ ఫేజ్ అనేది రికవరీ ఫేజ్ టైం పడుతుంది. సో మనకు డెఫినెట్గా ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అంటే ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్స్ పెరగడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ సిమ్టమాటికల్గా ఒకవేళ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మళ్ళీ రావాల్సి వస్తుంది. అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ ఉండడం, ఆ కడుపులో ఏమైనా నీరు చేరడము, ఊపిరితిత్తులో నీరు చేయడము, ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి అనుకోండి, ఇంకా రికవరీ ఫేజ్ స్టార్ట్ అవుతుంటాయి. ప్లేట్లెట్స్ కౌంట్స్ కూడా స్లోగా రికవర్ అవుతాయి. కానీ మీకు దీంతో పాటుగా టైఫాయిడ్ ఫీవర్ కూడా ఉన్నది కాబట్టి టైఫాయిడ్ కూడా మీకు ఓన్లీ డెంగ్యూ కాకుండా టైఫాయిడ్ కూడా ఉంది కాబట్టి టైఫాయిడ్లో కూడా ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గడం ఉంటుంది కాబట్టి దానికి కూడా కన్కమిటెడ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బెటర్గా రికవరీ ఉంటుందని నా ఒక ఉద్దేశం అండి. ఫీవర్ కనిపించిన ఎన్ని రోజుల్లో డెంగ్యూని ఐడెంటిఫై చేయగలం? చూడండి, ఫీవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే అండి ఫెబ్రైల్ ఫేజ్ అని ఉంటుంది చూడండి, అది వైరీమియా ఫేజ్ అనమాట. అంటే వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం చేయాల్సిందల్లా ఓన్లీ ఒక డెంగ్యూ NS1 యాంటీజెన్ టెస్ట్ అని ఉంటుంది. అది ఎలిసా బేస్ టెస్ట్ చేస్తే దట్ విల్ హ్యావ్ మోర్ సెన్సిటివ్ అండ్ స్పెసిఫిక్ అనమాట. సో మనకు ఫస్ట్ 1 to even 24 to 72 hours అంటే ఫస్ట్ 3 days to 5 daysలోనే మనకు డెంగ్యూ NS1 యాంటీజెన్ పాజిటివ్ వస్తుంది. కానీ కన్ఫర్మేటరీ టెస్ట్ అనేవి అన్ని కూడా IgM అండ్ IgG యాంటీబాడీ టెస్ట్ అవి ఎప్పుడు కూడా ఆఫ్టర్ 5 days మనం చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం కన్ఫర్మేటరీగా చెప్పొచ్చు ఏంటంటే డెంగ్యూ పాజిటివ్ అని. సో అది ఆఫ్టర్ 5 days అనమాట. కాకపోతే ట్రీట్మెంట్ వైజ్ మన ఏమి కూడా డిలేడ్ కానీ అట్లాంటిది ఏం జరగద్దు. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, ఇట్ షుడ్ కంటిన్యూ. ఒకవేళ ఫీవర్ వచ్చాక 4-5 days తర్వాత ఇంకా స్టిల్ రికవర్ అవ్వకపోతే అప్పుడు ఈ చెకప్స్ అన్ని చేయించుకుంటే బెటరా, ఈ బ్లడ్ వర్క్స్ అని? చూడండి, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే ఆఫ్ ఫీవర్ ఉంది ప్లస్ మనకు కొంచెం సిమ్టమ్స్ డెంగ్యూ లాగా అనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఓన్లీ డెంగ్యూ NS1 యాంటీజెన్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. కానీ
ట్రీట్మెంట్ అనేది ఫ్లూయిడ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. తర్వాత 5 days తర్వాత మనం IgM టెస్ట్ చేసుకొని కన్ఫర్మేటరీగా మనం అనుకోవాలి డెంగ్యూ ఉంది అని అంతే. ప్రతిమ హాస్పిటల్స్ ఇంటెన్సివిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రిషిధర్ రెడ్డి గారితో డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ట్రీట్మెంట్స్లో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. అసలు డెంగ్యూ ఫీవర్కి ఇనిషియల్ స్టేజెస్లో ఏమి ట్రీట్మెంట్ ఉండదు అంటారు, కరెక్టేనా? యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజెస్లో ఏం ట్రీట్మెంట్ లేదు అనడానికి లేదండి. మేజర్గా ఏంటంటే దీనికి ఒక డెంగ్యూ ఫీవర్ అని టైప్స్ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అని, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని ఇలా ఉంటుంది. సో పేషెంట్స్ ఒకవేళ డెంగ్యూ ఫీవర్లోనే ఉన్నారనుకోండి, జస్ట్ ఓన్లీ డెంగ్యూ ఫీవర్, దే ఆర్ నాట్ గెటింగ్ కన్వర్ట్ అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు దట్ స్టేజెస్. డెంగ్యూ ఫీవర్లోనే ఉన్నారంటే ఇనిషియల్గా ఇంట్లోనే హోమ్ ట్రీట్మెంట్తోనే మేనేజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఓరల్గా అంటే నోటి ద్వారా చాలా లిక్విడ్స్ తీసుకోవడం, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ తీసుకోవడము, తర్వాత జ్యూసెస్ తీసుకోవడము, కోకోనట్ వాటర్ తీసుకోవడము, ఇలాంటి ఎక్కువగా తీసుకోవడము. ఒకవేళ ఎప్పుడు రావాలి వాళ్ళు ఏ టైంలో మన దగ్గరికి హాస్పిటల్కి రావాలి, అడ్మిషన్ అవ్వాలి అనేది కూడా వాళ్ళకి ముందు జాగ్రత్తగా చెప్పడం, అలాంటివి చేస్తే బెటర్గా ఉంటుంది. ఎక్కువగా వేరే స్టేజెస్లోకి ఎంటర్ కాకుండా మనం కాపాడొచ్చు వాళ్ళని. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పినట్టు డెంగ్యూ ఫీవర్ వచ్చి వాళ్ళకి సమ్ అదర్ కోమార్బిడిటీస్, సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇంకొంచెం క్రిటికల్ అంటారా? అప్పుడు ఏంటంటే దాన్ని మోడరేట్ సివియారిటీ అంటారండి. మైల్డ్ మోడరేట్ సివియర్గా ఉంటుంది. ఇదేంటంటే ఒకవేళ వాళ్ళు కోమార్బిడ్స్ అంటే ఇప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేకుంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ పేషెంట్స్, ఆల్రెడీ వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఆల్రెడీ ఏమన్నా మెడికేషన్స్ తీసుకుంటున్నారనుకోండి, ఇమ్యూనిటీ తగ్గించేటటువంటి మెడికేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఈ యొక్క డెంగ్యూ వచ్చినప్పుడు దే విల్ ఎంటర్ ఇంటూ సివియర్ స్టేజెస్ వెరీ ఫాస్ట్. సో అట్లాంటి వాళ్ళని కూడా మనం అట్లాంటి వాళ్ళని ముందే అడ్మిట్ చేసుకోవడము, వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకోకుండా అడ్మిట్ చేసుకొని మనం వాళ్ళను బెటర్గా ఉంటే వాళ్ళు వేరే స్టేజెస్కి, సివియర్ స్టేజెస్కి వెళ్లకుండా మనం కాపాడొచ్చు. ఉమామహేశ్వరరావు గారు కాల్. ఉమామహేశ్వరరావు గారు, హలో చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి ఉమేష్ సార్. మొన్న మా బాబుకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఓకే అండి. సో ఇప్పుడు తగ్గిందండి. బాబుకేమో 20,000 ప్లేట్లెట్స్ ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తే తనకి ప్లేట్లెట్స్ ఎక్కించారండి. ఓకే అండి. నౌ హీ ఈజ్ ఆల్ రైట్ సార్. ఓకే అండి. సార్ ఒక 3 ప్రశ్నలకు కొంచెం క్లియర్ సమాధానం కోసం సార్. ఫస్ట్ ఏంటంటే తగ్గిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పటి వరకు తీసుకోవాలి? అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినొచ్చా, ఎన్ని రోజుల వరకు మానేయాలి, అలాంటి ఏమన్నా డైట్ ఉందా? అది మొదటి ప్రశ్న సార్. రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా పేషెంట్స్ ని భయపెట్టేసి అంటే ఉన్నది లేనట్టుగా చెప్పి చాలా చేస్తున్నారు సార్. దానికి కొంచెం క్లియర్ అంటే ఎన్ని వేల ప్లేట్లెట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి. మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు సార్, కానీ ఎన్ని వేలు ఉంటే మాత్రం అడ్మిట్ అవ్వాలి. కొంతమంది ఇమీడియట్ గా 90,000 ఉన్నా కూడా ఐసీలో జాయిన్ చేసామంటున్నారు. చాలా కేసెస్ అలా చూశాను. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతానే చాలా మంది న్యాచురల్ గా బొప్పాయి రసం తాగమంటున్నారు సార్. అసలు తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా? కొంచెం ఇది మొదటి ప్రశ్న అండి. రికవర్ అయిన తర్వాత మనం ఏమన్నా కేర్ తీసుకున్న ఫుడ్లో అని. యాక్చువల్లీ అయితే మీరు ఏం పసుపు ఉండాల్సింది కానీ ఏమన్నా పథ్యం చేయడం కానీ ఇలాంటిది ఏం అవసరం లేదండి. నార్మల్ డైట్ నార్మల్గా తీసుకోవడం, ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకుంటే ఇంకా బెటర్గా క్యూర్ ఉంటుంది తప్ప దానికి ఏదో మనము తీసుకోవడము పథ్యం ఉండడం అలాంటిది ఏం లేదండి. నార్మల్ డైట్ యూ కెన్ టేక్ ఆఫ్టర్ ద రికవరీ ఫేజ్. సో దెర్ ఈస్ నథింగ్ దట్ ఇవి ఏమన్నా కొంచెం తగ్గించడము, ఇవి తీసుకోవద్దు, ఫ్యాట్ ఫుడ్ తీసుకోవద్దు ఇలాంటిదని ఏం లేదు. నార్మల్గా తీసుకోవడం నార్మల్ డైట్. ఇంకొకటి సెకండ్ ప్రశ్న ఏం అడిగారు అంటే మీరు ప్లేట్లెట్ కౌంట్ అండి. భయపడిచ్చడము ఇదంతా ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే అండి ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి ఇదంతా కూడా 90,000కి అడ్మిట్ చేయించుకుంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే అండి లెస్ దెన్ 1 lakh అలాంగ్ విత్ దట్ ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉంటే డెఫినెట్గా మేము అడ్మిట్ చేయాలి అని అంటాం. ఎందుకంటే లెస్ దెన్ 1 lakh ఉండి ప్లస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కోమార్బిడ్ కంటే డయాబెటిక్, షుగర్ పేషెంట్లు, చిన్న పిల్లలు, లెస్ దెన్ 5 years ఉన్నటువంటి, లెస్ దెన్ 6 months 5 months ఉన్నటువంటి పిల్లలు, మోర్ దెన్ 60 and 65 years ఉన్నటువంటి ఎల్డర్లీ పీపుల్, ప్లస్ డయాబెటిక్, హైపర్టెన్సివ్, కొరనరీ ఆర్టరీ ఇలాంటి వాళ్ళలో కూడా కంపల్సరీగా లెస్ దెన్ 1 lakh ఉన్నా కూడా మేము అడ్మిట్ కావాలని చెప్తాము. ప్లస్ లెస్ దెన్ 1 lakh ఉండి కొన్ని వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ కడుపులో నొప్పి ఉండడము, వాంతులు బాగా జరగడము, అంటే తను లిక్విడ్స్ ఇంటి దగ్గర తీసుకోలేకపోవడము, ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఇంట్రావీనస్ కానీ ఫ్లూయిడ్స్ ఇస్తే బెటర్గా ఉంటుంది అనుకునే వాళ్ళలో, ప్లస్ కడుపులో నొప్పి, కడుపులో ఏమైనా నీరు చేరడము, ఊపిరితిత్తులో నీరు చేరి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవ్వడము, కాళ్ళ వాపులు, కళ్ళ చుట్టూ వాపు రావడం ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళు ఒకవేళ దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ అదర్ క్రిటికల్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారని మేము ముందుగానే గ్రహించి లెస్ దెన్ 1 lakh ఉన్నాయి ప్లస్ క్రిటికల్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళను అడ్మిట్ కమ్మని చెప్తాం.
కానీ 90 ఉన్నా కూడా 90,000కే అడ్మిట్ చేసుకోవాలని కాదు, దాంతో పాటుగా ఇవన్నీ ఉంటే డెఫినెట్గా అడ్మిట్ అవుతే బెటర్గా ఉంటుంది, ఎంటర్ అవ్వరు వేరే స్టేజెస్ సివియర్ స్టేజెస్ కానీ ఉద్దేశంతో చెప్తాము. పపాయ జ్యూస్ తాగడం ఇలాంటి పపాయ జ్యూస్ వల్ల యాక్చువల్గా అయితే ఇప్పటివరకు అయితే ఏం స్టడీస్ లేవండి దానివల్ల ఏదో పెద్ద యూస్ఫుల్ ఉంటుందని. కాకపోతే ఏంటంటే మనం జ్యూసెస్ అయితే వాళ్ళని తాగకుండా మనం ప్రివెంట్ చేయడం అని లేదు కాబట్టి ఏదైతే ఏంది జ్యూస్ తాగడం వల్ల బెటర్గా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని ఏం లేదండి దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజం అండి. ద ప్యాథోజెనిసిస్ ఫర్ డెంగ్యూ ఫీవర్ ఏంది, డెంగ్యూ రావడానికి అది డిఫరెంట్, ప్లేట్లెట్స్ పడడానికి కూడా అది డిఫరెంట్ మెకానిజం. పపాయ జ్యూస్ తాగడం వల్ల ఏదో ప్లేట్లెట్స్ పెరుగుతాయని కాదు, బోన్ మ్యారో సపరేషన్ జరగడం, అవుట్ సైడ్ ద బోన్ మ్యారో ఈ ప్లేట్లెట్స్ డిస్ట్రక్షన్ జరగడం, వీటి వల్ల యాక్చువల్గా మనకు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం ఏదో పపాయ జ్యూస్ తాగడం వల్ల ఈ ఇమ్యూన్ మెకానిజం అయితే ఏం చేంజ్ చేయదు. సో దట్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ. సో తీసుకోవడం వల్ల అయితే నష్టం ఏం లేదు, బట్ దానివల్ల అయితే దర్ ఇస్ నో యూస్. ఓకే, నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే అండి. డెంగ్యూ ఫీవర్. హలో హలో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే మేడం, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నాకు 1.5 month డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఓకే అండి. డెంగ్యూ ఫీవర్ వచ్చి 2,40,000 ఉందండి నా ప్లేట్ కౌంటింగ్ అప్పుడు. 1,50,000 పడిందండి అది మళ్ళా. ఓకే. ఆ తర్వాత 5 days డాక్టర్ కిషోర్ గారని ఆయన గారి దగ్గర నేను మెడిసిన్ వాడానండి. ఓకే అండి. వాడాక తగ్గిందండి, కానీ నాకు జాయింట్ పెయిన్ స్పాట్ లేదు సార్ నాకు. ఎస్ అండి, చెప్తాను దానికి కూడా. ఎనీ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత, ఈ జాయింట్ పెయిన్స్ వచ్చిన తర్వాత డెంగ్యూ వైరస్ కానీ అది ఇంకా కొన్ని మంత్స్ టుగెదర్ 4 to 5 months 6 months వరకు ఉంటుంది. అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాం, అది డెఫినెట్గా ఉంటుంది. మీది ఇప్పుడే వెళ్ళదు, కాకపోతే దానికి అంత వరి కావాల్సిన అవసరం లేదు. ఒక 4 to 5 months 6 months వరకు ఉంటుంది. ఆ తర్వాత అది స్లోగా రికవర్ అవుతుందండి. మీ జాయింట్ రియాక్టివ్ ఆర్థరైటిస్ కూడా బెటర్ అవుతుంది. తీసుకుంటే గిట్లా మీరు ఏమైనా అనాల్జెసిక్ తీసుకోవచ్చు, పెయిన్స్ ఇవి తగ్గడానికి పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు, అంతే అండి. క్రిటికల్ కేర్ అంటే క్రిటికల్ కండిషన్స్ అంటే బ్లీడింగ్ అనేది ఒకటి చెప్తుంటారండి. బ్లీడింగ్ అంటే ఏంటి, ఎలాంటి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది? చూడండి, యాక్చువల్గా మేము క్రిటికల్ కేర్లో మేజర్గా మేము చేసేది ఏంటంటే ఈ బ్లీడింగ్కి ఏ పేషెంట్స్ వెళ్ళగలుగుతారు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళని ప్రిడిక్ట్ ముందే చేయడం అనేది బెటర్ అని మేము క్రిటికల్ కేర్లో చేసేదే అది. మేము ఎవరు ఈ యొక్క ఫేజెస్ అంటే బ్లీడింగ్ ఛాన్సెస్ వచ్చి ఆ స్టేజెస్కి వెళ్ళే వాళ్ళు మేము చూస్తాం. ఎలా అంటే నాట్ ఓన్లీ ద ప్లేట్లెట్ కౌంట్ చూడడమే కాదు, మేము ఏపీటీటీ వాల్యూస్, యాక్టివేటెడ్ పార్షియల్ థ్రాంబోబ్లాస్టిన్ టైం అనే వాల్యూస్ చూస్తాము. సో ఏపీటీటీ వాల్యూస్ మోర్ దెన్ 33 ఉంటే సో మేము ముందే ప్రిడిక్ట్ చేసుకుంటాం ఈ పేషెంట్స్కి ప్లాస్మా లీకేజ్ అంటే ఫ్లూయిడ్ బయటకు రావడం బ్లడ్ వెజల్స్ నుంచి, బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనుకొని మనం ముందుగా గ్రహించి వాళ్ళని కొంచెం కేర్ తీసుకోవడం, వాళ్ళకి ముందుగానే ఫ్లూయిడ్స్ సరిగ్గా ఇవ్వడం, ఇన్పుట్ అవుట్పుట్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా చేసుకోవడం, ఇవన్నీ చేస్తాం. ప్లస్ బ్లీడింగ్ అనేది ఏ విధంగా జరగవచ్చు అంటే క్యాపిలరీ లీక్ బాగా జరుగుతుందండి. ఏంటంటే క్యాపిలరీస్ మేజర్గా బ్లీడ్ అవ్వడము, అంటే ఎక్కడ ఉంటుంది స్టమక్లో, అంటే గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అవ్వడము. అది ఎలా ఉంటుంది, మన మోషన్లో బ్లాక్ కలర్ మోషన్స్ రావడం అంటే మెలినా అంటాము. ఇంకొకటి ఏంటంటే దగ్గినప్పుడు రావడము, హీమప్టైసిస్ అంటాము, దగ్గినప్పుడు బ్లడ్ రావడము. తర్వాత వామిటింగ్ అప్పుడు బ్లడ్ రావడము, గమ్స్లో బ్లీడింగ్ రావడము, ముక్కుల నుంచి బ్లడ్ రావడం, ఎపిస్టాక్స్ అంటాము. సో ఇవన్నీ కూడా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్. సో వీటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడము, ప్లేట్లెట్ కౌంట్, ఇవి ఏపీటీటీ, ఇవన్నీ కూడా మేము మల్టిపుల్ థింగ్స్ కన్సిడరేషన్ తీసుకొని ఎప్పుడు బ్లడ్ ఇవ్వాలి, ఎప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వాలని కన్సిడరేషన్ తీసుకొని చేస్తుంటాం. డెంగ్యూ ఇంట్లో ఎవరికైనా వస్తే మిగతా వాళ్ళకి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదండి, అది మస్కిటో అనేది మోస్ట్లీ ఇండోర్. సో ఇట్ ఈస్ మోస్ట్లీ ఎట్లుంటుంది అంటే మనకి ఇండోర్ అంటే ఇంట్లోనే ఉంటుంది, ప్లస్ లో ఫ్లయింగ్ అనమాట. అది ఏదో చాలా హై ఫ్లయింగ్ లో ఉండదు. సో లో ఫ్లయింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఒకరి నుంచి ఇంకోరికి ఈజీగా వస్తుంది. అది ఒక్కసారి వాళ్ళకి కుట్టిన మరుసటి రోజు ఇంకోరికి కుడుతుంది. ఎందుకంటే ఆ వైరస్, అది డెంగ్యూ ఎలా ఉంటుందంటే ఆ వైరస్ ఎప్పుడైతే తనలోకి వెళ్ళింది అనుకోండి, వెళ్ళిన తర్వాత కూడా అది ఒరేషియస్ ఫీడర్ అనమాట. సో ఇంకా ఫీడ్ చేయాలనేటువంటి ఒక అదిలో ఉంటుంది అనమాట. సో దానివల్ల ఒకరి నుంచి ఇంకో 5-6 ఫీడ్ చేయడం ఇంట్లోనే అట్లా ఉంటుంది. సో దానివల్ల ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. హలో డాక్టర్, ప్రతిమా హాస్పిటల్స్ ఇంటెన్సివిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రిషిధర్ రెడ్డి గారితో డెంగ్యూ ఫీవర్ అండ్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. డెంగ్యూ ఫీవర్ వచ్చింది అని తెలిసాక వాళ్ళు చేయాల్సినవి చేయకూడదు అంటూ ఏమైనా ఉంటాయి? ఎస్ అండి, డెంగ్యూ ఫీవర్ వచ్చిందని తెలిసిన తర్వాత చేయకూడదు ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి మందుల్లో కూడా జాగ్రత్త తీసుకోవడం. ఒకటి ఏంటంటే వాళ్ళు ఒకవేళ
డెంగ్యూ ఫీవర్ రాగానే ఫీవర్ కోసం అని చెప్పేసి NSAIDs, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, డైక్లోఫినాక్లు, ఆస్పిరిన్లు ఇలాంటి అసలు తీసుకోవడానికి బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ వాళ్ళు కొరినరీ ఆర్టరీ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి ఒకవేళ ఆస్పిరిన్ కానీ ఈకోస్పిరిన్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఉంటే యాంటీప్లేట్లెట్ మెడికేషన్స్ ఉంటే అవి స్టాప్ చేయడము ఇదండి. ఇంకొకటి ఏంటంటే డూస్, ఇవన్నీ డూస్ ఏంటంటే దే హ్యావ్ టు టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్. ఓవరాల్ లిక్విడ్స్ చాలా తీసుకోవాలి. అట్లీస్ట్ 2.5 లీటర్స్ పర్ డే ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడము. ప్లస్ ఏంటంటే ఒకవేళ వాళ్ళలో యూరిన్ అనేది ఒకవేళ తగ్గుతుంది, యూరిన్ అవుట్పుట్ అంటే మూత్రం 6 అవర్స్లో చాలా 6 అవర్స్ వరకు అసలు యూరిన్ అవుట్పుటే లేదు, ఇలాంటి వాళ్ళలో కూడా కొంచెం చూసుకొని అడ్మిషన్ కదవడము ఇట్లాంటిదని చూసుకోవాలి. యూరిన్ అవుట్పుట్ జాగ్రత్తగా గమనించుకోవడం. ప్లస్ ఫీవర్ అనేది కన్సిస్టెంట్గా ఉందా, తగ్గిన తర్వాతనే ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి తగ్గిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తలు. సో ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్కి పారాసిటమాల్ అని వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పారాసిటమాల్ ఎవరీ 650 mg ఆర్ డోలో కానీ పారాసిటమాల్ కానీ 500 mg కానీ ఎవ్రీ 6 అవర్లీ తీసుకోవడం ఫీవర్ తగ్గించుకోవడానికి. అదొకటి. తడిబట్టతో బాగా ఒళ్ళంతా తూడ్చడము టెంపరేచర్ తగ్గించడానికి. సో యాంటీపైరెటిక్ మెజర్స్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడము, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి డ్యూరింగ్ ద ఫెబ్రైల్ ఫేజ్, ఇనిషియల్ ఫేజెస్లో. పెద్దల్లో కంటే పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఇంకెక్కువ ప్రోన్ అంటారా? అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఏమైనా ఎక్కువగా గురవుతూ ఉంటారా? ఎస్ అండి. యాక్చువల్గా ఏంటంటే పిల్లల్లో కూడా ఏంటంటే లెస్ దెన్ 6 months కానీ 5 months పిల్లల్లో మోర్ దెన్ 60 yearsలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లనే మేజర్గా అనుకోవచ్చు మనము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఈజీగా వాళ్ళ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏవో ఉండుంటాయి, వాళ్ళకి ఉండడం వల్ల ఏంటంటే ఇది ఇంకా ఎక్కువగా వైరస్ కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువగా అది ఉంటుంది. వాళ్ళలో వైరీమియా అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే జనరల్గా కోల్డ్ కాఫ్ లేకుండా ఈ డెంగ్యూ ఫీవర్ ఉంటూ ఉంటుందా జనరల్గా ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో? ఎస్ అండి. అంటే కొన్ని ఎటిపికల్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయండి. మామూలుగా అయితే నేను చెప్పాను కదా ఫీవర్ వీటిలలో ఉండుండొచ్చు, కానీ కొంతమందిలో ఏంటంటే కోల్డ్ కాఫ్ వీటితో కూడా వచ్చేసి తర్వాత మనం చూస్తే అది డెంగ్యూ పాజిటివ్ రావడం ఇలాంటివి కూడా జరుగుతుంది. సో దట్ సమ్ ఎటిపికల్ ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా. టిపికల్గా అయితే ఇప్పుడు కూడా ఫీవర్ ర్యాష్ ఇలానే ఉంటుంది. జనరల్గా వెల్ బీయింగ్కి ప్లేట్లెట్ కౌంట్ బాగా మెయింటైన్ చేయాలంటే ఏమన్నా కేర్ తీసుకోవడం ఇంటి దగ్గర ఎట్ హోమ్ కేర్ అనేది ఏమన్నా లేదండి, ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. దెర్ ఈస్ నథింగ్ టు మెయింటైన్ ద ప్లేట్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అట్లాంటిది ఏం లేదండి. ఓకే. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాంటి ఎప్పుడు అవసరం? ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జనరల్గా డెంగ్యూలో మనం చేయాలి అంటే అది 10 to 20,000 ప్లేట్లెట్, లెస్ దెన్ 10 or 20,000. అది కూడా లెస్ దెన్ 10,000 అయితే కంపల్సరీగా చేయాలండి. 10 to 20,000 అంటే మనం చెప్పాం కదా, మేము వేరే ప్రిడిక్టర్స్ కూడా చూసుకుంటాం. ఏపీటీటీ వాల్యూస్ మోర్ దెన్ 33 అంటే 45, 50, 60లో ఉన్నాయనుకోండి, అంటే వాళ్ళలో బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 10 to 20,000లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ తీసుకొని ఒకవేళ చాలా హై లెవెల్లో ఉన్నాయనుకోండి ఏపీటీటీ, అప్పుడు ట్రాన్స్ఫ్యూజ్ చేయడము ప్లేట్లెట్స్, లేకుంటే ఇంకా ఎఫ్ఎఫ్పీస్ ట్రాన్స్ఫ్యూజ్ చేయడము ఇలాంటివి చేస్తాము. ఓకేనండి. డాక్టర్ రిషిధర్ రెడ్డి గారు, డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాగ ప్రజెంట్ అవుతూ ఉంటుంది, ఇంటి దగ్గర చేయవలసినవి ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి, ప్లేట్లెట్స్ గురించి ఎలాంటి అపోహలు ఉన్నాయి, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.